ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను, వై యూ నీడ్ టు సెలబ్రేట్ క్రిస్మస్. ఎందుకు క్రీస్తు జననాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? అసలు క్రీస్తు జననము ఎందుకు నువ్వు సెలబ్రేట్ చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ నేను పెడతాను. నీ జీవితంలో క్రీస్తు జన్మించాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు నమ్మితే ఊరక ఉండవు, గంతులేసి ఆరబాటిస్తావు, గంతులేసి 10 మందికి తెలియజేస్తావు, ఇదిగో చచ్చి నరకానికి పోవాల్సిన నా బ్రతుకు, నిత్య అగ్నిలో పోవాల్సిన నా జీవితం ఇంకా ఏ మాత్రము బాగుపడే పరిస్థితుల్లో లేని నా బ్రతుకుని రక్షిస్తానికి దేవుడు తానే లోకంలోకి వచ్చాడు. నా జీవితాన్ని పాతాళంలో, నరకంలో, నిత్య అగ్నిలో పోకుండా పరలోకాన్ని చేర్చడానికి నా దేవుడే నా కొరకు వచ్చాడు. ఆనందంతో గంతులేసి చెప్పేది. దట్ ఈస్ వై యూ సెలబ్రేట్. అవును, క్రీస్తు సిలువ ముఖ్యము, క్రీస్తు మరణము ముఖ్యము, ఆయన పొందిన శ్రమ ముఖ్యము, అదే సమయంలో ఆయన పాతి పెట్టబడతాము, ఆయన మృత్యుం చేయడం లభిస్తాం ముఖ్యము. కానీ ఆయన జన్మించకపోతే ఇవన్నీ ఎక్కడున్నాయి? సో ఆయన జననం ఉన్న సాదృశ్యం చూస్తే ప్రవచనం అండి. ఇట్ ఈస్ అ ప్రాఫెసీ. క్రీస్తు జన్మిస్తాడనేది వాక్యం మొత్తంలో పాత నిబంధనల నుండి ప్రవచనము. మొదటి ప్రవచనం ఎవరు చెప్పాడంటే దేవుడు తానే చెప్పాడండి. ఇదిగో ఈ స్త్రీ సంతానం, దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ ప్రాఫెసీ. వస్తాడు, నా కొడుకు వస్తాడు, రక్షకుడు వస్తాడు. సర్పమా నీ తలకాని చెత్త కొడతాడు చూడు, వస్తాడు చూడు. యు సీ, దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ ప్రాఫెసీ. దాని తర్వాత అనేక ప్రవచనములు. ఇమ్మానువేలు, దేవుడు మీ తోడుంటాడు, దేవుడు మన తోడుంటాడు. ప్రవచనములు క్రీస్తు జననం గురించి అంతగా తెలియజేయబడింది. మాటిచ్చిన దేవుడు నెరవేర్చాడనే సంతోషం లేదా? మాటిచ్చిన దేవుడు నిరూపించాడనే కృతజ్ఞత లేదా? ఈరోజు ఆచారము చేయమంటలేదండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ఎ ట్రెడిషన్. ఏదో క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండగ అంతా కొత్త సొన్నాలు, కట్టు, డెకరేషన్లు, కట్టు, లైట్లు, పెట్టు, చెట్టు, అది కాదు. అందుకని అవి చేయమంటలే. మేక్ ఇట్ జాయ్ఫుల్. ఒకప్పుడు క్రీస్తు పుట్టాడన్నదప్పుడు ఇల్లును మొత్తం అలంకరిస్తారు, మొత్తం శుభ్రం చేస్తారు, సంవత్సరంలో ఎప్పుడు చేయని అన్నీ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ వీ యూస్ టు థింక్. నేను అనుకునేది ఎప్పుడు ఒక హృదయాన్ని కంప్లీట్గా రీసెట్ చేస్తాం. కొన్నిసార్లు మన ఫోన్లో ఎక్కువ జంక్ క్యాచ్ మెమరీ అయిపోయింది అనుకో, ఫోన్ స్లో అయిపోతుంది. అప్పుడప్పుడు ఫోన్ని రీసెట్ చేయాలి, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. కొన్నిసార్లు అనేక సార్లు మన ఫోన్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే సర్వీస్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫ్యాక్టరీ రీసెట్ చేసి పడతారు. నీ డేటా ఏమన్నా నాకు అక్కర్లే, ఏమైనా ముఖ్యమైనది ఉంటే బ్యాకప్ చేసుకో, ఫోన్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ అనేక సార్లు నీ ఫోన్ సెట్ అయిపోతుంది, బాగానే పనిచేస్తుంది, 5 నిమిషాలు ఇచ్చి పంపిస్తాడు నీకు. మన జీవితంలో కూడా ఇఫ్ యు ఆర్ చెకింగ్ సంథింగ్ ఇంటర్నల్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్టర్నల్ ఆల్సో. లోపట హృదయ శుద్ధి కాపాడేవాడు బయట కూడా శుద్ధీకరణ పాటిస్తాడు. పాత నిబంధనలు చూస్తే హృదయ శుద్ధికి సాదృశ్యము బయట శుద్ధీకరణ. కానీ తర్వాత ఎలా మారిపోయిందంటే లోపట శుద్ధీకరణ లేదు, కానీ బయట మాత్రం ఆచారముగా శుద్ధీకరణ. ప్రయోజనం లేదు. సో క్రీస్తు జన్మించాడు అన్నప్పుడు యూ లెటింగ్ నో 10 people అరౌండ్ యూ, నీ డయా, నీ ఉద్యోగ స్థలం, నీ ఇల్లు, నీ స్తోమత ప్రకారం, నీ స్తోమత దాటి ఏం చేయొద్దంటలే. వాట్ కెన్ యూ డూ టు షో 10 people దట్ యువర్ అ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్? నీవు క్రీస్తు సాక్షిని ఎలా చూపిస్తావు? ఒక అవకాశం ఉంది, చూపి. ఒక నక్షత్రం కట్టు. వై డోంట్ యూ షో? ఎప్పుడన్నా ఎవరు అడగలేదు ఎందుకు స్టార్ కట్టావు? చెప్పు, సువార్త చెప్పు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. సంవత్సరం అంతంలో ఉన్నాం, క్రీస్తు జననం అని చెప్పుకుంటున్నాం. ఏడి క్రీస్తు ఎక్కడ జన్మించాడు? మీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? మీలో క్రీస్తు జన్మిస్తే మాత్రం మీరు మౌనంగా ఉండలేరండి. సమరయ స్త్రీ క్రీస్తుని గురించిన వార్త తెలుసుకున్న తర్వాత ఊరకొండలో ఊరంతా తీసుకొచ్చిందంట. ఇదిగో నా బ్రతుకు ఎలాంటిది, మీ ముందు అంత వేస కత్తిని, కానీ నా బ్రతుకు ఎలాంటిది, నా బ్రతుకుని బయటికి పెట్టి నా బ్రతుకుని మార్చే దేవుడిని చూడండి రెండయ్యా. వారు వచ్చి చూసిన తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? వచ్చేటప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి వచ్చాము, ఇప్పుడు విన్న తర్వాత మా అంతటా మేము విని నమ్ముతున్నాము ఆయన ఎవరు. ఈరోజు మన జీవితంలో హౌ మచ్ ఆర్ వి క్యారింగ్ ద లైట్? 3 విషయాలు క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటాంలో, మన ఆర్భాటిస్తంలో, సంబరం చేస్తాంలో అర్థం అండి. సంబరం అన్నమాట అగైన్ సెలబ్రేట్.
ఇట్ ఈస్ టు రిజాయిస్ ఇన్ పబ్లిక్, ఇట్ ఈస్ టు రిమెంబర్ ఎన్ ఈవెంట్ ఆర్ ఎన్ అకేషన్ ఆర్ ఎ పర్సన్. ఒక వ్యక్తి, ఒక పరిస్థితి, ఒక సంభవాన్ని జ్ఞాపకం చేసుకుని కొంతమంది కలిసి ఘనంగా ఆర్భాటిస్తాం. దట్ ఈస్ సంబరాలు. క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము 3 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, దేని కొరకు క్రీస్తు జననాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటానంటే, ఇది నా మాట. నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే, నా బైబిల్ తెలియజేస్తుంది, ఆయన దేవుడై ఉండి మానవుడు వలె మనలాగా, నాలాగా ఈ లోకంలోకి వచ్చాడంట. ఇంకో మాట చెప్పాలంటే, దేవుడికి మనుషుడిగా అసలే నో కంపారిజన్. దేవుడు అంటాడు, భూమి నా పాదపీఠం, భూమి నా పాదపీఠం. ఆ భూమి పాదపీఠం లోపల ఉన్నాడు మనుషుడు. అసలు ఒక 10,000 అడుగులు పైకి వెళ్తే మనుషుడు అన్న మాట కనబడ్డు. అవును కదా, ఒక ఫ్లైట్లో 10,000 feet పైకి వెళ్ళండి, ఒక్క పురుగు మనుషుడు కూడా పురుగులా కూడా కనబడ్డు. ఒకప్పుడు బైబిల్ చదివాడు, పురుగు లాంటి వాడిని అయ్యా, పురుగు వంటి యాకోబు పురుగు. కానీ 10 అడుగులు పైకి, 10,000 అడుగులు పైకి వెళ్తుంది యమానంలో, మనుషుడే కనబడ్డు. అంటాడు, ఎక్కడయ్యా మనుషుడు? నీకు ఎట్లా కనబడుతున్నాడు మనుషుడు? ఆ కారు కూడా బొడ్డ చొక్కలా కనబడుతుంది, అనేక సార్లు అది కూడా కనబడదు. బట్ దెన్ ద ట్రూత్, దేవుడు సర్వ సృష్టికర్త, సృష్టినంతా చేసిన దేవుడు. దేవుని వాటిలో మనం చదువు ఇప్పటికే, సమస్తం ఆయన ద్వారా చేయబడింది, ఆయన కొరకు చేయబడింది, ఈరోజు ఉందంటేనే ఆయన బట్టి. ఆయన సృష్టిలో లోపాన్ని చూసి, సృష్టిలో ప్రేమించి చేసుకున్న ఈ మనుషుడు పాడైపోతాం చూసి, పాడైన నిన్ను నన్ను చూసి మన కొరకు మనలాగా ఈ లోకంలోకి వచ్చిన రోజు. అందుకని నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను. అందుకని ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటా. గతి దిక్కు లేని నాకు, నా కొరకు రక్షకుడు వచ్చాడు. అందుకే దట్ ఈస్ వై ఐ సెలబ్రేట్. అందుకనుక నేను కూడా సెలబ్రేట్ చేస్తానన్న వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆయన మనలాగా వచ్చాడంట. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదామండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడే వారికి సహాయకుడు. దాని ముందు కూడా ఒక చక్కని మాట ఉంటుంది, దట్ హీ మైట్ బి ఎ మర్సిఫుల్ అండ్ ఎ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. ఆ మాట చదువుతారండి. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. ఎవరంట? కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడిగా అవుతానికి ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చాడంట. ఇన్ థింగ్స్ ప్రిటైనింగ్ టు బి గాడ్, టు మేక్ ప్రపోజిషన్. ఆ మాట నెక్స్ట్ చదవండి. ప్రజల పాపములకు పరిహారము పరిహారము. ప్రజల పాపములు, ప్రజల మాట తీసి నీ పేరు పెట్టుకో. రాజ్ పాపములు కొరకై పరిహారము చేయుటకై. ఈరోజు మీ పేరు పెట్టుకుని చదువుకోండి. ఆ మాట మీ పేరు పెట్టుకుని చదవండి, నేరుగా యూ విల్ ఫీల్ ఇట్ స్ట్రైట్. ప్రజలంటే వాళ్ళందరూ, అప్పుడు వాళ్ళందరూ, మీరంతా, అది కాదు. నేను నా పాపములకై పరిహారము. ప్రతి ఒక్కరు పాపే, జన్మతగా పాపే, పుట్టిన ప్రతి ఒక్కరు పాపే. పాపానికి జీతమో మరణమో. దానికి వాట్ ఈస్ ద రెమిషన్ ఆఫ్ సిన్? బ్లడ్, రక్త చెందన. ఆయన రక్తాన్ని చిందిస్తానికి దేవుడు తానే నా దోషముల కొరకు, నా పాపముల కొరకు, నేను చేసిన తప్పుడు కార్యాల కొరకు ఆయన విడిపిస్తానికి, క్రయధనాన్ని చెల్లిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడంట. అదే సమయంలో ఏం తెలియజేయబడుతుంది? ఆయన అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు. నెక్స్ట్ కంటిన్యూ దట్ థింగ్. హి హస్ సఫర్డ్ అండ్ బీన్ టెంప్టెడ్. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధనలో ఉన్న వారికి సహాయం అంట. ఈరోజు ఎవరన్నా శోధనలో ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి హూ ఇస్ బీయింగ్ టెంప్టెడ్ హియర్? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ఎవరన్నా శోధించబడి ఉన్నారా? వారు మాత్రం చేతులు ఎత్తున్నారు, మాత్రం జెన్యున్గా నిజం చెప్తున్నారు. నేనున్నా. శోధన లేనివాడు ఎవడు లేడు.
నీవు బ్రతుకున్నంత కాలం నీకు శోధనలు ఉన్నాయి. 3 రకాల శోధన: శరీరాశ, నేత్రాశ, జీవబ్దమ్మం. ఈ 3 రకాల శోధనలు ఈరోజు ప్రతి ఒక్కరు శోధించబడుతున్నాము. ప్రతి దినము శోధనలు ఎదుర్కొంటున్నాము. ఏదో ఒక విషయంలో శోధనలు కలుగుతూనే ఉన్నాయి. కానీ మన శోధనల మధ్యలో మనకి సహాయం ఇస్తానికి మన యేసు ప్రభు ఉన్నాడంట. ఎందుకంటే హీ నోస్ హౌ ఇట్ ఈస్ టు బీయింగ్ టెంప్టెడ్, విచ్ మీన్స్ హీఈస్ బీయింగ్ టెస్టెడ్. ఆయన మీద ప్రెషర్ పడింది. కాబట్టి ఈరోజు మన బలహీనతల్లో మనకి ఏమిస్తాడంట ఆయన? నాన్న అడిగితే ఆదరణ ఇస్తాడు, శక్తినిస్తాడు, నిశ్చయతనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఇదిగో నేను జయించాను, నువ్వు కూడా జయించవచ్చు. నేను ఇలా పోరాడాను, నువ్వు కూడా ఇలా పోరాడచ్చు. మనుషులు ఇలా చూడస్తేమో అపవాది నేను నేరస్తుడు, నీ మీద ఇలా నేరాలు మోపుతాడేమో, కానీ నువ్వు ఇలా బయటికి రావచ్చు. యేసు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన నరరూపధారిగా వచ్చాడు కాబట్టి నేను క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దట్ ఈస్ వై ఐ సెలబ్రేట్ క్రిస్మస్. ఆయన రాక మాత్రం వచ్చుండకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? మనం ఇంకా అన్యజనులమే. అబ్రహాము సంతానము కాదు, అబ్రహాము నిబంధనలు ఉన్నవారిమి కాదు, దావీదు నిబంధనలు ఉన్నవారిమి కాదు, దిక్కులేని వారిమే మనం. కానీ క్రీస్తు రాకతో నరజాతి అంతటికీ రక్షణ కలిగిందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుని వాక్యంలో చూస్తే తిమోతికి పౌలు రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. టాకింగ్ అబౌట్ ద మిస్టరీ. ఇక్కడ మర్మం గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, చదవండి. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. మొదటి మాట చూస్తే గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్, సశరీరము. ఓకే, విచ్ మీన్స్ గాడ్ మేనిఫెస్టెడ్. గ్రీక్ నుండి ఆ మాట చూసినప్పుడు ద వర్డ్ మేనిఫెస్ట్ అక్కడ రాయబడింది. దానికి చూస్తే అనుకుని చూడండి, మీకు ఎవరైనా ఒక మంచి బహుమానాన్ని, గిఫ్ట్ని ఏం చేశారు? గిఫ్ట్ ర్యాప్ చేశారు. ఈ రోజుల్లో చూడండి, లోపల ఉన్న గిఫ్ట్ కన్నా బయట ఉన్న కవరు సూపర్ ఉంటుంది. అవును కదా? లోపల పెద్ద ఏముండదు, కానీ గిఫ్ట్ ర్యాపర్ మాత్రం ఈరోజు 5,000 కూడా గిఫ్ట్ ర్యాపర్ ఉందంట, తెలుసా? బట్ దెన్ that gift inside is the whole meaning, not the cover outside. ఒక మాట చెప్తాను, మీరు లింక్ అవుతారు. బయట 5,000 పెట్టి గిఫ్ట్ ర్యాపర్ ఎంతమంది చేస్తారు నాకు తెలియదు, కానీ ఎందుకంటే నా జీవితంలో నేను ఒక్కడిని నేరుగా చూడలేదు. కానీ డబ్బులు కట్ట మాత్రం ఒక దాంట్లో చూడతారు. దేంట్లో చూడతారు చెప్పండి? న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చేటప్పుడు బయట ఉన్నదాన్ని చూస్తావా, లోపల ఉన్నదాన్ని చూస్తావా? బయట ర్యాపర్ సర్లేదని పడి న్యూస్ పేపర్ ఇస్తారా అంటావా? నో, న్యూస్ పేపర్ వచ్చేది ఒరే పొట్లం వచ్చిందిరా, ఏంటి లాఫ్టా. దట్ ఈస్ ద వాల్యూ. ఈరోజు చాలామంది బయట చూస్తారు, యేసుప్రభు మనుషుడు, యేసుప్రభు నరుడు. అరే దేవుడురా, దేవుడు ఈజ్ గాడ్. ఆయన లోపల దేవుడు శరీరధారికి వచ్చాడు. శరీరం ఇస్ జస్ట్ అ ర్యాపర్. ఈ బయట ఉన్న శరీరం కృషించిపోయేది, నాశనం అయిపోయేది. పేపర్ డీగ్రేడ్ అయినట్టు బాడీ డీగ్రేడ్ అయిపోతుంది. కానీ లోపల ఉంది ఆత్మ. ఈరోజు మనలో ఉంది మానవ ఆత్మ, కానీ దేవునిలో ఉన్న దైవము, దేవుడు. హీఈస్ గాడ్, హీఈస్ ఆల్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ మాట చూస్తే గాడ్ మేనిఫెస్టెడ్ అన్న మాట చూసినప్పుడు ఒక విలువైన బహుమానాన్ని పెట్టి ఒక కవర్లో చుట్టి నీకు ఇచ్చిన తర్వాత నీవు ఆ కవర్ను ఓపెన్ చేస్తామో, దట్ ఓపెనింగ్ ఇస్ కాల్డ్ మేనిఫెస్టింగ్. నీ ఓపెనింగ్తో లోపట ఏముందో నువ్వు రుచి చూస్తున్నావు. ఈరోజు చాలామంది క్రీస్తు దేవుడు అనుగ్రహిస్తా నీకు బహుమానము, యు హ్యావ్ నాట్ ఓపెన్డ్ ఇట్. బయట న్యూస్ పేపర్నే చూస్తూ ఉన్నావు. లోపట దేవుడు ఏమి ఇచ్చాడో చూడు. యేసుని నీకు ఇచ్చాడు తండ్రి అన్నదప్పుడు నీవు పొందుకోవాలంటే ఓపెన్ ఇట్.
దిస్ ద వర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. మాంసంలో నరరూపధారిగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడంట. తండ్రి మనకి ఇచ్చిన బహుమానము ఎక్కడ బిగ్గర ఒకసారి వందనములు దేవా అని చెప్పండి. దేనికి? యేసుని మనకి ఇచ్చినందుకు. ఎందుకంటే ఇఫ్ గాడ్ డిడ్ంట్ లవ్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హీ వుడ్ నెవర్ గివ్ హిస్ సన్ ఫర్ యూ. బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అంట. తెలుగు అద్వితీయుడైన కుమారుడు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో బిగాటెన్ సన్, తన సొంత కుమారుడు. ఇంకో చోట చూస్తాం తన సొంత కుమారుని బలి చేస్తాము, వెనక్కి తీయలేదంట ఆయన. కానీ ఈరోజు ఆయన తన సొంత కుమారుని ఇష్టంలో ఇంకా మనల్ని అందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడండి. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు యేసు కానీ మనకు వచ్చి ఉండకపోతే మనము దేవుని బిడ్డలుగా మారే అవకాశమే లేదు. దేవుని వాక్యం చూస్తానండి, యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణధారిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. You see this again, the same word. The glory as of the only begotten of the Father. Only begotten of the Father. Only begotten of the Father. Full of grace and truth. చదవండి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమని కనుగొంటిమి. ఇట్ ఇస్ అగైన్ ద వర్డ్, ద సేమ్ వర్డ్ దట్ రెఫర్స్ టు మేనిఫెస్ట్. కనుగొంటిమి, కనబరచబడతాము. దట్ ఈస్ ద సేమ్ వర్డ్ టు మేనిఫెస్ట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనం చూస్తున్నాము, తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దేవుడు మానవుడిగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన తగ్గించుకుని వస్తాం మాత్రం కాదు, ఆయన అన్ని విషయంలో శోధించబడ్డాడు. హీ హాజ్ బీన్ టెస్టెడ్. దెన్ యు సీ, యేసు ప్రభు ఈ లోకంలోకి మానవుడుగా వస్తాముతో ఆయన మనల్ని అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంది. మనం ఈరోజు నమ్మచ్చు, యేసు ప్రభుకి నా ఫీలింగ్స్ తెలుసు. ఈ మాట నమ్ముతారా? దేవుడికి నా ఫీలింగ్ ఎక్కడ తెలుసు? దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవుడికి ఎక్కడ తెలుస్తాడంటారేమో. యేసు ప్రభుకి తెలుసు. ఎందుకు? ఆయన శరీర రూపధారికి వచ్చాడు. యేసు ప్రభు మనలాగే హీ హ్యాడ్ ఎమోషన్స్. ఇక సింప్లిఫై చేసి చెప్పనా, యేసు ప్రభు నువ్వు నేను పుట్టినట్టే పుట్టాడు. తల్లి గర్భం నుండి పుట్టాడు, అక్కడ నుండి తల్లి పాలే తాగాడు. స్పెషల్ మిల్క్ పరలోకం నుండి దూతలు తీసుకురాలేదు. అమ్మే పెట్టాల్సి వచ్చింది, నాన్నే నడిపించాల్సి వచ్చింది, కాపాడాల్సి వచ్చింది. ఆయన కూడా మనలాగే పుట్టిన తర్వాత ఆయన తల్లి ఒడిలో ఉంటాము, పశువుల పాకలో ఉంటాము, ఆ మ్యాన్జర్లో ఆయన పెట్టబడతాము. ఇంకా ఆయన అక్కడ నుండి బాలుడిగా ఎదిగేటప్పుడు పాకవలసి వచ్చి ఉంటుందేమో, దాని తర్వాత నడిపించవలసి వచ్చిందంటదేమో, దాని తర్వాత ఆయన ఎదుగుతూ వచ్చాడేమో. అఫ్కోర్స్ బైబిల్ చెప్తుంది ఆయన మనలాగే ఎదుగుతూ వచ్చాడంట. ఆయనకి హీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు సెన్స్. ఆయన పుట్టకతో సెన్సెస్ యాక్టివేట్ అయిపోలేదు. ఆయన పుట్టకతోనే ఆ బిడ్డలారా, ఆ మరియమ్మ, ఆ యోసేపో, లేదు లేదు లేదు. హీ హ్యాడ్ టు గ్రో జస్ట్ లైక్ అస్. ఆయన నరరూపధారి అనేటప్పుడు నరరూపధారిగానే వచ్చాడు. ఆయన గురించి ప్రవచనంలో చూస్తాము. యెషయా 53:5 కూడా మనం చూస్తాము. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, వెరగొట్టబడ్డాడు, తునీకరించబడిన వాడయ్యాడు, ఉమ్మివేయబడ్డాడు, ఈ పంత దున్నబడింది. ఇవన్నీ యెషయా 53 చదివినప్పుడు అంటే ఆయన శరీరంలో ఆయనకి గాయాలు కలిగాయి. విచ్ మీన్స్ నొప్పి ఉండింది ఆయన కూడా. ఆయన కూడా నొప్పి అంటే ఏంటి తెలుసు, ఆయన కూడా కన్నీరు అంటే ఏంటి తెలుసు. యేసు కన్నీరు విడిచెను అన్నమాట చూస్తాం. అంటే ఆయన కూడా ఏడ్చాడు, ఆయన కూడా ఆనందించాడు, ఆయన కూడా సంతోషపడ్డాడు, ఆయన కూడా కోపపడ్డాడు. ఎంత కోపపడ్డాడు, కొరడా తీసుకుని వెళ్ళాడంట. ఓయ్, యేసుప్రభుకి కోపం వచ్చింది. ఆలయంలో వ్యాపారం జరుగుతూ వారు స్వార్థానికి ఉంటే దేవుని ఆలయాన్ని దొంగల గుహంగా చేస్తే కొరడా తీసుకుని వెళ్ళాడంట. ఈరోజు మనం కొట్టినాం, అయ్యో అట్లా అనకూడదండి, బాధపడిపోతారండి, అట్లా అంటే వద్దండి, ఆలయాలను విడిచి వెళ్ళిపోతారండి. అలాంటి వాడు ఉండి 10 మందిని నాశనం చేస్తాను కన్నా వాడిని బయటికి తరుణం బెటర్. దట్ సింపుల్. కొంచెం పులుసు ఉందంటే చాలు మొత్తం పాడైపోతుంది. వినగలిగిన వారు, గ్రహించుకోగలిగిన వారు, హృదయాన్ని మార్చుకోవాలని ఆశపడేవారే ఇక్కడ ఉండాలి. కానీ నేను ఇట్లా ఉంటాను, నేను 10 మందిని పాడు చేస్తానన్నవాడు ఇక్కడ ఉంటాను ఏం ప్రయోజనం? వాడు లూసిఫర్ సంబంధి,
లూసిఫర్ వాడి ద్వారంగా పని చేస్తూ ఉంటాడు. నువ్వు దెయ్యాన్ని ఎదిరించకుండా నువ్వు పోనీలే అంటున్నావు. పరిశుద్ధాత్మక అడ్డుబండలు, పరిశుద్ధాత్మక ఆటంకములు మనం చూస్తామండి. అననీయ సపేరా గతి ఏమైంది? పేతురు ఊరుకున్నాడా? పేతురు మాట పలిగాడు, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాడు. పేతురు నోరు మూసుకుని అంటే సంఘం మొత్తం పాడైపోయి ఉండేది. ఈరోజు వీ వాంట్ ప్యూనీ పీపుల్స్. ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ ఓకే, ఏం చూడనట్టుండు. నో, నాట్ పాసిబుల్. వాట్ am I trying to say? మీరు దేవుని కొరకు నిలబడే దాంట్లో డు నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన కొరకు రక్షకుడు వచ్చినప్పుడు దేవుడు మనకి ఉచితంగా తన కుమారుని ఇచ్చాడు బలిగా. మనం ఇంకనూ పాపులమై ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట, నీతిమంతులు అయిన తర్వాత కాదంట. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ కొలీగ్స్, యువర్ ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ అన్బిలీవర్స్, లెట్ దెమ్ నో. ఎందుకంటే నేను పాపిగా ఉన్నదప్పుడే క్రీస్తు నా కొరకు మరణించాడు. మీ పాపాల నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తానికి రక్షకుడు ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది నిజ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు, తెలియలే. దాన్ని తెలుసుకున్న నీవు భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. వై? ధైర్యంగా చెప్పండి, నా కొరకు రక్షకుడు ఉన్నాడు, నీ కొరకు రక్షకుడు ఉన్నాడు, మనల్ని విడిపిస్తాను రక్షకుడు ఉన్నాడు. నేను ఒకటే చెప్తానండి, ట్రై టెస్టిఫైయింగ్. నేచే సవాల్. నీవు క్రీస్తు సొత్తువని, క్రీస్తు సాక్షివని, ఇతరులకి క్రీస్తు ఉన్నాడని నీవు ధైర్యంగా చెప్పి చూడు. నీవు సాక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాడా చూడు. బికాస్ వెన్ యూ టెస్టిఫై హెమ్ ఈజ్ ఫర్ యూ. నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటే నీ నామానికి నీకు సిగ్గురాను, నీ జీవితానికి సిగ్గురాను. నువ్వు నన్ను మహిమపరిచిన తర్వాత నా నామానికి సిగ్గు రాకూడదు అంటే నీకు సిగ్గు రాకూడదు. నీకు సిగ్గు వస్తా, నాకు సిగ్గు వస్తా, నేను నీ పక్షాన ఉంటా. ఐ యామ్ ఫర్ యూ. I will open doors in your life. I will create opportunities in your life. I will bless in your way that no man can stop you. ఎవరు ఆపలేని రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. తెలుసుకుంటారు. మొదట్లో వారు అంగీకరించకపోవచ్చేమో, నువ్వు చెప్పిన మొదటిసారి ఎవరు అంగీకరించరు. కొంతమంది తులీకరిస్తారేమో, కానీ కనీసం ఒక విత్తనం విత్తబడుతుంది. అప్పుడు పని చేయకపోయినా కూడా తర్వాత పని చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనుషుడు ఏదో ఒక పరిస్థితుల్లో పోయేవాడే. అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ పెయిన్, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ లోన్లీనెస్. మేబీ అప్పుడు పని చేస్తుందేమో నువ్వు చెప్పిన మాట, ఇమ్మానుయేలు ఉన్నాడని. విత్తుతాం బట్టే. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అండి, విన్నదాన్ని బట్టే కదా ఇక్కడికి వచ్చారు. నేను తెగించి విత్తిన దాన్ని బట్టే కదా ఇక్కడికి వచ్చారు. వై కాంట్ యూ టెస్టిఫై టు అదర్స్? వై కాంట్ యూ రీచ్ ద అదర్స్? వై కాంట్ యూ షేర్ ద గాస్పెల్ టు అదర్స్? ఈరోజు మన క్రీస్తు సాక్షిగా నిలబడాలనేదే మన గమ్యం అండి. లెట్స్ ప్రే. దయచేసి స్థలంలోంచి, ప్రభా నీ కొరకు నిలబడే జీవితం నాకు దయచేయ. నా కొరకు ఈ లోకంలో నువ్వు వచ్చావయ్యా. నిన్ను ఆరాధిస్తున్నాను యేసయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాను యేసయ్యా. పూజకు అర్హుడు నీవే, ఘనతకు అర్హుడు నీవే, స్తోత్రాలకు అర్హుడు నీవే. గనుడైన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. మనస్ఫూర్తిగా దేవుని స్తుతులు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ. నన్ను రక్షించిన ప్రభువా నీకు వందనాలు. నా విమోచకర్త నీకు వందనములయ్యా. నన్ను అర్థం చేసుకున్న దేవానికి వందనాలయ్యా. నా బాధలు ఎరుగున్న దేవానికి వందనములయ్యా. అయ్యా, నా వ్యసనాలన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా. నా సమస్యలు, దుఃఖములు, పోరాటంలు అన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా. ఈరోజు నువ్వు నా పక్షాన ఉంటే నా విరోధి ఎవరయ్యా? మనుషులన్న మాటలన్నీ ఏం చేయగలుగుతుంది? మనుషుడికి శక్తి నా ముందు ఏం పనిచేస్తుందయ్యా? దైవ శక్తి నువ్వు నా తోడు ఉంటే నాకు ఇంకేం బాధయ్యా. ఎస్ లార్డ్, ఐ విల్ రిజాయిస్ ఇన్ యూ. నీవు నా కొరకు జన్మించావని నేను ఆర్భాటిస్తానయ్యా. నేను నరకంలోకి వెళ్ళవలసిన నన్ను, పాతాళంలో నిత్య అగ్నిలో కాల్చవలసిన నన్ను రక్షిస్తానికి రక్షకుడు వచ్చాడని నేను గంతులేస్తాను. నా జీవితానికి విడుదల కలిగింది, నా జీవితానికి నిరీక్షణ కలిగింది. నా జీవితపు ఆధారమై ఉన్న దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడనేది అయ్యా నేను ధైర్యంగా తెలియజేస్తానయ్యా. మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్, మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. యేసు ప్రభువా నీకు వందనాలు. పరమ తండ్రి యావే నీకు వందనములయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనములయ్యా. ప్రియక దేవానికి స్తోత్రములు. నీవు జరిగించిన కార్యాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకంలోకి దీనుడిగా వచ్చావయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకంలోకి బహుమానంగా, బలిగా, క్రయధనంగా ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నీవు యేసుని ఈ లోకంలోకి తీసుకొచ్చావు. వందనాలయ్యా. అయ్యా, నీ తలంపులు గొప్పవి, నీ ప్రణాళికలు గొప్పవి, నీ ఉద్దేశం గొప్పది. ఏ ఒక్కరు నశించుకోకూడదని, మేము నశించిపోకూడదని, నేను నశించిపోకూడదని మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చిన ప్రేమమయడా నీకు వందనాలయ్యా.
ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నిజముగా క్రీస్తు జన్మించాడా అని పరీక్షించుకునే కృపను దయచేయి. పరిశుద్ధాత్మ దేవా, నీవే దర్శించు, నీవే ఒప్పింపజేయి దేవా. చచ్చిన స్థితుల్లో, ఆచార భక్తిలో, స్పర్శ లేని జీవితంలో ఎవరు ఉండనవద్దు ప్రభా. పునరుద్ధానపు శక్తి అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, మా అందరిలో గివ్ us the sensitivity లార్డ్, స్పర్శ దయచే ప్రభా. దేవా, నువ్వు ఇంత చేస్తా మేమేం చేసామా? మమ్మల్ని మేము పరీక్షించిన వారికి చెయ్యి. మా స్వార్థము, మా ఘనత, మా ప్రభావము మా కొరకు కాదయ్యా, నీ కొరకయ్యా. యేసయ్యా, నీ కొరకయ్యా, నీ కొరకయ్యా, నీ నామం కొరకయ్యా, నీ మహిమ కొరకయ్యా ప్రభువా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ ద్వారా ముట్టబడిన వారిగా, నీ ద్వారా తాకబడిన వారిగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడే వారిగా చేయమని అడుగుతాను. నిజమైన క్రీస్తు ఆరాధన మా జీవితంలో దయచేయి. ఏదో ఒక దినము కాదు, ఏదో ఒక నెల కాదు, ప్రతి దినము మా జీవిత కాలం అంతా క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు శ్రమను జ్ఞాపకం చేసుకున్న వారిగా, క్రీస్తు పాతి పెట్టబడతాము, క్రీస్తు మృత్యుంజయుడయుతము జ్ఞాపకం చేసుకున్న వారిగా, ఆయన మరలా తిరిగి రానున్న దేవుడు అనే జ్ఞాపకం చేసుకున్న వారిగా మమ్మల్ని చేయి దేవా. ఈ పాపపు లోకంలో, ఈ ఫాస్ట్ స్పీడ్ సిన్ అక్రమ లోకంలో ఎక్కడ మేము పాపం ద్వారా నడిపించబడకుండా నీ ఆత్మ ద్వారా నడిపించబడే భాగ్యం దయచే పరమ తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ద్వారా, నీ ప్రేమ ద్వారా కప్పబడాలయ్యా. హెల్ప్ us all to experience your love, Lord. తండ్రి, నువ్వు ప్రేమమయుడివయ్యా, నువ్వు ప్రేమై ఉన్నావయ్యా. నీ ప్రేమను రుచి చూచే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే. ఇక్కడ నుండి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరు నీ కొరకు ఏమి చేస్తామా అన్న తలంపుతో జీవించే వారిగా చేయమని అడుగుతాం. ఈ నెలలో కనీసం మా ముందున్న దినముల్లో అయ్యా, ఏ రీతిగా నీ ప్రేమని, నీ రక్షణ కార్యాన్ని ఇతరులకి కనపరిచే భాగ్యము మాకు దయచేయమని అడుగుతాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.